మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన మీకందరూ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ నూతనమైన రోజును బట్టి నీకు వందనాలు. నీ కృపను బట్టి ప్రభా, ఈరోజు నీ వాక్య ధ్యానంలో మేము ఉండగా నీ వాక్యము ద్వారా మా అందరినీ మీరు బలపరచమని యేసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మహాకృప చేత ప్రభువు మనలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానంలో మన పనులను ఎలాగ ఆశీర్వదించబడాలి, మన కష్టార్జితమును మనం ఎలా అనుభవించగలుగుతాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి నూరంతల పంటను ఆశీర్వాదంగా పొందుకున్నాడు. కరువు ఏలుబడి చేస్తున్న సమయంలో ఇస్సాక, నువ్వెలాగ ఆశీర్వదించబడ్డావు అని అంటే, దేవుని వాక్యం ఏమంటుందనంటే, ఇస్సాకు దేవుని యందు నమ్మకం ఉంచడం, దేవుడు ఇస్సాకునకు తోడై ఉండడాన్ని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనంలో వాక్యం ఎలా తెలియపరుస్తుంది, వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయమునందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఆమేన్. వారు వృధాగా ప్రయాస పడరు. నిజమే, మనం చాలాసార్లు 2025 సంవత్సరం కానివ్వండి, 24వ సంవత్సరమే కానివ్వండి, గడిచిన సంవత్సరాల్లో మనము చేసిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినట్టు. నేను చాలా కష్టపడ్డానండి, చాలా ప్రయాసపడ్డానండి, నేను చేసిన ప్రయాసతంతా, నేను పడిన కష్టమంతా కూడా నష్టమైపోయిందండి అని వాపోయిన వారు చాలామంది ఉన్నారు. ఈరోజు మన పని ఆశీర్వదించబడాలి, మన చేతుల కష్టార్జితము మనం అనుభవించాలి. నెలంతా సంపాదించిన దాన్ని తీసుకుని వెళ్ళి చిల్లు సంచులో వేసినట్టుగాను, హాస్పిటల్ దగ్గరనో లేకపోతే అప్పుల వారి దగ్గరనో ఇంకా రకరకాలైన మనుషుల దగ్గర మన ధనాన్ని మనం వెచ్చించి కోల్పోకుండా మనం చేసే ప్రయాసతలో ఆశీర్వదించబడాలి, మన పని దీవించబడాలి, వ్యాపారం దీవించబడాలి, సమస్తంలో కూడా మనం ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలి? బైబిల్ అంటుంది, వారి ప్రయాసత వృధా కానివ్వడు. ఆమేన్. దేవుడు వారు వ్యర్థముగా ప్రయాసపడనివ్వను అని వాక్యం ఉంటుంది కదా. ఆ వాగ్దానం మన పక్షాన్ని నెరవేరాలి అని అంటే మొదట మనం దేవుని యొక్క ఉద్దేశంలో పనిచేవారమై ఉండాలి. బైబిల్ ఏమంటుందంటే, సామెతల గ్రంథంలో, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని వాక్యం అంటుంది. ఆమేన్. మనము చేసే ప్రతి పని మొదట దేవునికి మనం తెలియపరుచుకున్న వారమై ఉండాలి. ప్రభా, ఈరోజు నేను ఈ పనిలో నాకు సహాయం దయచేయండి, ఈరోజు నాకు ఈ పనిలో మీరు నాకు కృప చూపించండి అని మనం వేసే అడుగులోను, మనం వెళ్ళే మార్గాల్లోనూ, మనం చేసే పనుల్లోనూ, సమస్తంలోనూ దేవుని కనికరాన్ని, దేవుని దయను అపేక్షించువారలాగా ఉండాలి. అలాగే మనం చేసే పనిని గురించి బైబిల్ అంటుంది మాట ఏంటంటే, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, మీరేం చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం చేసే పనిని నిర్లక్ష్యంగా చేయకూడదు. బస్సు డ్రైవింగ్ చేస్తున్నావు, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే అది నీతో పాటు అనేక మందికి ఇబ్బంది. అలాగే మనం చేసే ఏ పని సరే మనం శ్రద్ధగా చేయాలన్నది దేవుని ఉద్దేశం. మనం చేసే పనిలో నిర్లక్ష్యం ఉన్నప్పుడు అది మనకు మాత్రమే నష్టం కాదు, మనకు పనిని అప్పగించిన వారికి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా అది నష్టాన్ని కలుగజేస్తుంటుంది. చేసే పని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా చేయకూడదు. మనం ఆశీర్వదించబడాలి అని అంటే మనం చేసే పనిని మనం శ్రద్ధగా చేయాలి. ఆమేన్. అలాగే ప్రియులారా, మనం చేసే పనిలో దేవుని సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని సమయం కొరకు ఎదురు చూడడం అని అంటే, ఈరోజే నువ్వు ఈరోజు విత్తనం వేసి ఈరోజే నేను కాయను కోసుకు తినేయాలి అని అంటే కుదరదు. అది ఫలించడానికి ఒక సమయం ఉంటుంది. అలాగే నువ్వు చేసే పనిలో ఎదుగుదల, నువ్వు చేసే పనిలో ఫలింపు అనేటువంటిది తగిన సమయాన, భూమి మీద ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడినట్టు, నీ పనులు
నువ్వు చేస్తున్న సమస్తము కూడా దీవించబడ్డానికి ఒక సమయమును దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఒకవేళ నీకు పనిలో జ్ఞానము కొదువుగా ఉందా? దేవుని వాక్యం ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగుము అని దేవుని వాక్యం అంటుంది. బెసాలేలకు దేవుడు జ్ఞానం ఇచ్చినట్టు నీకును దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మనం చేసే పనిని దేవునికి అప్పగించుకోవాలి. అది మనుష్యుల నిమిత్తం కాకుండా దాన్ని మనస్ఫూర్తిగా మనం ఇష్టంగా చేయాలి. అలాగే తగిన సమయాన దేవుడు నీ పనిని ఆశీర్వదిస్తాడని నమ్మాలి. అలాగే నీ పనిలో దేవుని జ్ఞానాన్ని ఎదురు చూడాలి. పిల్లరా, ఇలా దేవుని నడిపింపులో మనం పనిచేస్తూ బైబిల్ అంటుంది మనము నమ్మకముగా పని చేయగలగాలి. యోసేపు పాతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు. చెరసాల్లో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేశాడు. ఐగుప్తు దేశమును ఫరో తర్వాత ఫరోలాగా ఏలుబడి చేస్తున్నప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. అంటే మనము కొద్దిపాటిలో నమ్మకంగా ఉన్నప్పుడు హెచ్చైనది దేవుడే మనకిస్తాడు. పాతిఫర్ ఇంట్లో ఒక దాసుడుగా ఉన్నాడు, నమ్మకంగా దేవుడు చూశాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా తన నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. ఒక దేశం మీదే అధికారాన్ని దేవుడిచ్చాడు. ఎప్పుడైతే మనం చేసే పనిలో అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, మనం నమ్మకంగా ఉన్నప్పుడు దానిలో దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే పిల్లరా, మనం చేసేటువంటి పనిని గురించి నైపుణ్యత కలిగినటువంటి వాని గురించి బైబిల్ ఏమంటుంది అని అంటే, చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుచును. పనిని శ్రద్ధగా చేసామనుకోండి, రాజుల ఎదుట నిలబెట్టే ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి మన పనిని మనము శ్రద్ధగా చేయాలి. ఇంకొక మాట, మనము పని చేసేటప్పుడు విసుగు చెందకూడదు. మేలు చేయట యందు విసుగక అనే వాక్యం అంటుంది. అంటే విసుగ చెందవద్దు. ఆమేన్. పిల్లరా, రూతును చూడండి. రూతు బోయాజు పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళినప్పుడు తన నమ్మకత్వాన్ని తన నమ్మకత్వాన్ని కనపరచగా, ఆ నమ్మకత్వాన్ని తన మీద ఉన్నటువంటి బోయాజు, తన చుట్టూ ఉన్న వారందరూ కూడా చూశారు. అందుకే ఆమె ఆశీర్వదించబడి తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి తను వెళ్ళింది. అంటే తాను తన పనిలో నమ్మకంగా ఉంది. మనం కూడా చేసే పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు తగిన సమయాన్న దేవుడే మన ఆశీర్వదిస్తాడు. 2026 అనేటువంటి సంవత్సరం నీ కష్టము దీవించబడాలి, నీ పని దీవించబడాలి, నీ ఉద్యోగం దీవించబడాలి, నీ వ్యాపారం దీవించబడాలి. సమస్తంలోనూ నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నెహెమ్యా ఎలాగైతే తన పనిని తాను ప్రేమించి గోడ తిరిగి నిలబెట్టేటప్పుడు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వాటన్నిటిలో కూడా సంతోషంగా దేవుని పనిని ముందుకు కొనసాగించాడో, అలాగే మనము కూడా మనం చేసే పనిని ఇష్టంగా చేస్తూ నమ్మకంగా చేయగలిగిన వారమై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నీ ప్రయాసత వ్యర్థము కాదు. 2026 సంవత్సరం కొత్త ద్రాక్షారసం వస్తుంది, కొత్త ధాన్యం నీ ఇంటికి వస్తుంది, పాత ధాన్యం మిగిలిపోయి ఉంటుంది. అంత ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ పిండి పెసుగు తొట్టె వదిలుతుంది, నువ్వు సమస్తంలోనూ దీవించబడతావు. అలా దీవించబడాలి అని అంటే ఇంకొక మాట ఏంటి తెలుసా? నీ పనిలో నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీళ్లు పోయేవారు నీళ్లు పోయబడుతుంది అని వాక్యం అంటుంది. అంటే మనము దీవించబడాలి, మనతో పాటు ఇతరులు కూడా దీవించబడాలి. ఎప్పుడు కూడా నేను ఒక్కడిని ఆశీర్వదించబడాలి, నా పని నా ఒక్కడికి క్షేమంగా ఉండాలి అన్న స్వార్థంతో పని చేయకూడదు. నేను చేస్తున్న ఈ పని ద్వారా ఇతరులు కూడా దీవించబడాలి. ఇప్పుడు పేతురు దోణి మాత్రమే నింపబడాల. పేతురు దోణిని వెంబడించిన చిన్న చిన్న దోణులన్నీ కూడా నింపబడ్డాయి. దావీదు అంటాడు తన కీర్తనలో, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. అంటే దావీదు దీవించబడ్డాడు, దావీదు చుట్టూ ఉన్నవారు కూడా దీవించబడ్డారు. అలాగే మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా పనిచేవారమై ఉండాలి. చివరి మాట, నీ పనిలో దేవుని మహిమను వెతకాలి. ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వాక్యం అంటుంది, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు అన్నీ కూడా అనుగ్రహించబడును అన్నాడు. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని మహిమను వెతకడానికి ప్రయత్నం చేయాలి. ఈ పని ద్వారా నేను దేవునికి మహిమగా ఉండాలి, నేను పని చేస్తున్న చోట దేవుని మహిమార్థంగా నేను జీవించాలి అన్నట్టు దేవుని మహిమను మనం చేసే పనిలో వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనం చేసే పనిని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు,
విస్తరిస్తాడు. మన సరిహద్దుల్లో విశాలతను దేవుడు పుట్టిస్తాడు. 2026 సంవత్సరం నీ ప్రయాసత వ్యర్థము కాదు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె